మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. గుజరాత్లో అత్యంత విషాదకర సంఘటన చోటు చేసుకుంది. రామోల్ ప్రాంతంలోని ఒక బాణసంచ తయారీ కేంద్రంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించి భవనం ధ్వంసమవడంతో అక్కడికక్కడే 10 మంది కార్మికులు దుర్మరణం పాలయ్యారు. అధికారుల సీల్ను పక్కన పెట్టి అక్రమంగా ఫ్యాక్టరీని నిర్వహించడం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ దారుణ ఘటనపై దేశ ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గుజరాత్లోని రామోల్ ప్రాంతం ఒక్కసారిగా భారీ పేలుడు ధాటికి ఉలిక్కిపడింది. స్థానిక బాణసంచ తయారీ కేంద్రంలో సాధారణంగా పనులు జరుగుతుండగా అనుకోకుండా చోటు చేసుకున్న కెమికల్ రియాక్షన్ లేదా స్పార్క్ వల్ల భారీ ఎత్తున పేలుడు సంభవించింది. పేలుడు తీవ్రత ఎంత భయంకరంగా ఉందంటే ఫ్యాక్టరీ భవనం క్షణాల వ్యవధిలోనే పూర్తిగా కూలిపోయి ధ్వంసమైంది. అక్కడ పనిచేస్తున్న కార్మికులకు అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే సమయం కూడా దక్కలేదు. ధ్వని తీవ్రతకు చుట్టుపక్కల నివాసాలు కూడా కంపించిపోయాయి. ఈ భయంకర ప్రమాదంలో అక్కడికక్కడే 10 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మంటలు పక్క ప్రాంతాలకు వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి అదుపులోకి తెచ్చారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గుజరాత్ లో జరిగిన ఈ ఘోర అగ్ని ప్రమాదంపై భారత ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు తన సానుభూతిని తెలియజేశారు. బాధితుల కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం తగిన సహాయక చర్యలు అందిస్తుందని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటన పట్ల పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. కాగా ఈ ప్రమాదం వెనుక యాజమాన్యం నిర్లక్ష్యం, అక్రమ దందా స్పష్టంగా బయటపడింది. సదరు ఫ్యాక్టరీకి ఎలాంటి సరైన అనుమతులు, భద్రతా ప్రమాణాలు లేకపోవడంతో అధికారులు గతంలోనే ఈ ఫ్యాక్టరీని సీజ్ చేశారు. అధికారులు వేసిన సీల్ ను సైతం లెక్క చేయకుండా చట్ట విరుద్ధంగా రాత్రింబవళ్లు అక్కడ బాణసంచ తయారీ కొనసాగించారు. కనీస భద్రతా చర్యలు లేకపోవడం, కెమికల్స్ నిల్వ ఉంచడంలో నిబంధనలు పాటించకపోవడం వల్లనే ఈ 10 మంది అమాయక కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అక్రమంగా ఫ్యాక్టరీని నడుపుతున్న నిర్వాహకులు, యాజమానులపై కఠిన చట్టాల కింద చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఇలాంటి అక్రమ బాణసంచా కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, అధికారులు సీజ్ చేసిన తర్వాత ఎలా నడుస్తున్నాయనే దానిపై కూడా విచారణ జరపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.